ఫార్ బెటర్. ఓల్డ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్. ఇది పాత సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లాస్ట్ ఇయర్ వరకు ఉన్నది. దీనిలో ఉన్న నెంబర్ సిస్టమ్ సిబిఎస్ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్. ఇప్పుడు మనం చేసిన స్టేట్లో సమ్ములు, ఫైండ్ 6 రేషనల్ నెంబర్ బిట్వీన్ 3 and 4, వాట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఇన్సర్ట్ 5 రేషనల్ నెంబర్స్, ఇందాక చెప్పిన ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఇవి కాకుండా ఇంకా ఎక్సర్సైజ్ 1.1లో స్టేట్లో ఒక 10 సమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇది ఓల్డ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఇదిగో ఇర్రేషనల్ నెంబర్ రిప్రజెంటేషన్ అనే నెంబర్ లైన్ ఓల్డ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇదే సమ్ము, ఈ ఒక్క సమ్ము మాత్రమే గణిత మంజరిలో 5th ఎక్సర్సైజ్లో ఉంది. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రావి ఇవి గణిత మంజరిలో లేవు ఈ రిప్రజెంటేషన్లు. ఆ తర్వాత ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ నేను చూపిస్తోంది. ఇప్పుడు మనం చేసిన స్టేట్ టెక్స్ట్ బుక్ సమ్స్, రేషనల్ నెంబర్ ఎక్స్పాన్షన్ డెసిమల్ నెంబర్ ఫామ్, ఇదిగో ఇప్పుడు మనం చేసిన 0.6 బార్, 0.47 బార్, 0.001 బార్. తర్వాత డిఫరెంట్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 9/7, 9/11 ఆల్రెడీ చేసాం. క్లాసిఫైయింగ్ ద ఫాలో నెంబర్, రేషనల్ ఇర్రేషనల్ చెప్పడమా. తర్వాత మ్యాగ్నిఫైయింగ్, ఇది స్టేట్ సిలబస్లో ఇప్పటికీ బతికే ఉంది. ఇది సిబిఎస్ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్. ఫాలోడ్ బై మ్యాగ్నిఫైయింగ్. తర్వాత ఎక్సర్సైజ్ 1.4 మ్యాగ్నిఫికేషన్ ఎక్సర్సైజ్ స్టేట్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి, గణిత మంజరిలో లేదు. ఫాలోడ్ బై ఈ రచ్చ ఏదీ లేదు. నన్ ఆఫ్ దీస్ సమ్స్ ఆర్ ఫ్రమ్ గణిత మంజరి. ఇక్కడితోటి ఓల్డ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ క్లోజ్ అయితే ఎక్సర్సైజ్ 1.5కి స్టేట్ టెక్స్ట్ బుక్లో చూడండి ఇవన్నీ డిస్కషన్ అయిపోయింది. ఇందాక నేను చూపించిన ఇర్రేషనల్ నెంబర్స్ ఒక సమ్మె ఉంది గణిత మంజరి. ఫాలోడ్ బై ఇందాక నేను చూపించిన సమ్ములు √27, √40, 441 స్క్వేర్ రూట్స్. ఫాలోడ్ బై మ్యాగ్నిఫికేషన్ ఓల్డ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో చూపించాను. ఇవన్నీ ఎక్స్ట్రాలు. ఇక్కడ వీళ్ళకి చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు స్టేట్ వాళ్ళకి ఇన్ని ఉన్నాయి. అంటే సిబిఎస్ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కంపేర్ చేస్తేనే 1, 2, 3, 4 సమ్స్ ఉన్నాయి. రేషనలైజేషన్ అనే మోడల్ ఆఫ్ అప్రోచ్లో ఇదో 4 అదొక 4 తీసుకున్నాం, 8 సమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇక్కడి నుంచి అన్ని అవే పంచాయతీ. ఇవన్నీ అయితే అప్పటికి చాప్టర్ అవుతుంది. ఇప్పుడు గణిత మంజరికి వెళ్దాం. గణిత మంజరి మీకున్నట్టు, ఎందుకంటే మీ స్కూల్లో మీకు వస్తున్న మార్కులు మీ నాలెడ్జ్కి ఎందుకు పనికిరాని చెత్త. మీ బ్రెయిన్ కెపాసిటీ ఉన్న బ్రెయిన్ ఉన్న వాళ్ళందరూ 9th గ్రేడ్ ఒక లెవెల్లో వేస్తే మీ బ్రెయిన్ ఎక్కడ ఆగిపోతుంది ఓడి గణిత ప్రకాశ్ నేర్చుకుంటే. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఇందాక మీరు అందరు లేరు కాబట్టి. గణిత మంజరి ఎక్సర్సైజ్ నెంబర్ 3.1 వరల్డ్ ఆఫ్ నెంబర్స్, మనకి స్టేట్ టెక్స్ట్ బుక్లో దాని పేరు రియల్ నెంబర్స్. మర్చెంట్ 2 బ్యాగ్స్కి 15 ingots అయితే 12 బ్యాగ్స్లో ఎన్ని ఉంటాయి? ఈ సీక్వెన్స్ ఏ నెంబర్లు? 11, 13, 17, 19. తర్వాత నెంబర్లు ఏంటి? ఇవి ఆడ్ నెంబర్లు. తర్వాత నెంబరు 21, 23, 25. ఎవరు చెప్పగలుగుతారు? 3rd క్లాస్ వాళ్ళు చెప్పగలుగుతారు. వీ నో దట్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. క్లోజర్ ప్రాపర్టీ ఎక్కడుంది? స్టేట్కి సిబిఎస్ఈ 8th క్లాస్లోనే ఉంది. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ఐడెంటిటీ. 9th క్లాస్ వాళ్ళకి మళ్ళీ ఈ ప్రాపర్టీ ఇచ్చాడు. మూవింగ్ టు ఎక్సర్సైజ్ నెంబర్ 2. ఇది మరీ 3rd క్లాస్ సమ్ము. ఇంటీజర్స్ అనే చాప్టర్ 3rd క్లాస్లో స్టార్ట్ అవుతుంది. ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ 4th క్లాస్లో ఉంటుంది. ఇంటీజర్స్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు 9th క్లాస్ వాళ్ళకి ఎక్సర్సైజ్ 3.2లో లడఖ్లో 4 degrees ఉందంట టెంపరేచర్. మధ్యాహ్నానికి 15 పడిపోయిందంట. మిడ్ నైట్కి 15 పడిపోయింది. టెంపరేచర్ ఎంత? టేక్అవుట్ 4 fingers -15. ఇది 9th వాడికి ఇవ్వదగ్గ ఎగ్జామ్ పేపర్ కాదు. -12ని 5తో మల్టిప్లై చేస్తే ఎంత? -20ని 4తో డివైడ్ చేస్తే ఎంత? 3rd క్లాస్. 10 -5, 15 లాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇవ్వండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్సర్సైజ్ 3.2 అంటే రేపు ఇంటర్లోకి వెళ్ళంగానే సడన్గా దీనికి 100 సమ్ములు నేర్చేసుకోవాలి. ఈ 3rd క్లాస్ 4th క్లాస్ బేసిక్స్ నేర్చుకుని 3rd క్లాస్ సమ్స్.
Now getting into third exercise, fourth class. Prove that the following are equal. ఈ రేషనల్ నెంబర్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలట. ఎలా? చాలా పెద్ద మెథడ్ ఉంది దీనికి. 3 1s are 3 3s are. Yes, 3 is equal to 3, hence proved. ఇది ఎక్కడుంది? ఫ్రాక్షన్స్ అని ఫోర్త్ క్లాస్ లో ఉంటుంది. ఫ్రాక్షన్స్ లో ఈక్వలెంట్ అని 9/3 డబ్బా కొట్టి 3 ఇచ్చి పుట్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు అనే మోడల్ ఉంది. మీరు 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే తెలుస్తుంది సినిమా. మిమ్మల్ని తీసుకెళ్తాడు వీడు. గణిత ప్రకాష్ సిబిఎస్ఈ అక్కడ తీసుకెళ్తాడు. థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్కి పాత జ్ఞాపకాలు. షో దట్ దీస్ టూ ఆర్ ఈక్వల్. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నా, అయిపోయింది సమ్. బోత్ ఆర్ ఈక్వల్. ఫైండ్ ద సమ్ ఆఫ్. ఫోర్త్ క్లాసు ఇప్పుడు యాక్చువల్గా ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి చెప్తున్నారు ఫ్రాక్షన్ స్టార్ట్ చేసి. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేస్తాయి కదా కిడ్జీ ఫ్రిడ్జీ ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉంటాయి పిల్లలవి. వాళ్ళకని బొమ్మలతోటి నేర్పించి బొమ్మలు స్లాట్ ఇచ్చి చెప్తారు ఇవి. అవి మీకు 9th క్లాస్లో ఎక్సర్సైజ్ 3లో ఉన్నాయి. ఫైండ్ ద డిఫరెన్స్ సబ్ట్రాక్షన్. 4th క్లాస్ ఎక్సర్సైజ్ 2లో ఉంటాయి. 4th క్లాస్లో ఎక్సర్సైజ్ 1లో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, ఎక్సర్సైజ్ 2లో ఎడిషన్స్, ఎక్సర్సైజ్ 1లో ఎడిషన్స్, ఎక్సర్సైజ్ 2లో సబ్ట్రాక్షన్స్, ఎక్సర్సైజ్ 3 4th క్లాస్లో మల్టిప్లికేషన్ డివిజన్. దీంతో 9th క్లాస్ గణిత ప్రకాశ 3.3 అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి చిల్లర ఎగ్జాముల్లో మీరు రాస్తారు. 9th క్లాస్ వాడు స్టేట్ వాడు ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకుని పెద్ద పెద్ద క్యాల్కులేషన్లు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈవెన్ ఐసిఎస్సి సిలబస్ కూడా దీని అమ్మ మొగుడు. వాడికి కూడా చుక్కలు చూపించే సమ్ములు ఉన్నాయి. వీడు ఇంకా 4th క్లాస్ 5th క్లాస్లో మీకు చెప్పాలా వద్దని తటపటాయిస్తున్నాడు. ఇది ఎక్సర్సైజ్ నెంబర్ 3.3. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 8th క్లాస్. ఈ ఆల్జీబ్రాలో పెద్ద పెద్ద సమ్లు చేశాము. ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇది 8th క్లాస్. అంటే ఒక క్లాస్ వెనక్కి లాక్కు తీసుకెళ్ళిపోతాడు మిమ్మల్ని. రిప్రజెంట్ ఆన్ ఏ సింగిల్ నెంబర్ లైన్. ఇందా మనం ఆల్రెడీ చేసేసాం. 3.4 ఇక్కడ ఉంటే అక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్లోనే ఉంది. సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్. ముందు మైనస్ చేయాలా తర్వాత ప్లస్ చేయాలో చెప్పి రాసేది. 8th క్లాస్ ఎక్సర్సైజ్ నెంబర్ 1. ఏ టైలర్ హ్యాస్ దిస్ మచ్ ఆఫ్ ఫైన్ సిల్క్. ఇఫ్ మేకింగ్ 1 కుర్తా రిక్వైర్స్ 2 1/4 సిల్క్. ఎన్ని కుర్తాలు వస్తాయి? ఇది ఎక్కడుంది చూపినా. ఇదే కుర్తాల సమ్ము. 9th క్లాసు 8th క్లాసు. టెక్స్ట్ బుక్ ఈజ్ 8th క్లాసు. చాప్టర్ నెంబర్ ర్యాష్. ఇంకా వీళ్ళకే ఎక్కువ ఉన్నాయి. 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ స్టేట్ సిలబస్ లోనే 9th క్లాస్ మొత్తం అయిపోయింది. ఇదిగో ఈ నెంబర్ లైన్లు. 8th క్లాస్ ఎక్సర్సైజ్ 1.2. డివిజన్, రేషనల్ నెంబర్ రిప్రజెంటేషన్, పీరియాడిసిటీ ఫాలోడ్ బై ఇదిగో కుర్తాలు ప్యాంట్లు సేమ్ సమ్. 36 ట్రౌజర్స్ ప్యాంట్స్ కి 64 మీటర్స్ క్లాత్ అయితే ఎన్ని వస్తాయి? సేమ్ సమ్. మీరు ఒక క్లాస్ పెరిగింది కదా, బ్రెయిన్ ఏమో తగ్గిపోతుంది కదా, అలా తగ్గిపోయింది కాబట్టి గుర్తు చేయడం కోసం సేమ్ సమ్ ఎక్సర్సైజ్ 3.4లో ఇచ్చాడు. ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. ఇది ఎక్కడుంది? ఎక్సర్సైజ్ 1 8th క్లాస్. ఇది ఒక్కటి మాత్రమే 9th మెయింటైన్ చేసిన టాపిక్. 10th క్లాస్లోది ఈ ఒక్క కాన్సెప్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చేశాడు. కమింగ్ టు ఎక్సర్సైజ్ నెంబర్ 3.5 వితౌట్ యాక్చువల్ డివిజన్. ఇదిగో 0.9 బార్. హ్యావ్ యూ సర్ప్రైజ్డ్. ఈ సమ్స్ ఇచ్చాడు. కంక్లూజన్ ఇచ్చేసి చాప్టర్ క్లోజ్ చేశాడు. అయిపోయింది చాప్టర్. ఇక అంతా ప్రాపర్టీస్ ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోయాడు. మీరు ఈ స్కూల్ టెక్స్ట్ బుక్లు నమ్ముకుని సిబిఎస్ఈ వాళ్ళు మీ బ్రెయిన్ని తొక్కేస్తున్నారు. 8th క్లాస్ ఐసిఎస్సి వాడు, 8th క్లాస్ స్టేట్ వాడు, 8th క్లాస్ సిబిఎస్ఈ వాళ్ళకి సేమ్ బ్రెయిన్ ఉంటుంది అదే ఏజ్కి. సిబిఎస్ఈ వాళ్ళకి ఏం బ్రెయిన్ జరిగిపోదు, తక్కువైపోదు, కరిగిపోదు. కానీ ఈ టెక్స్ట్ బుక్లు నమ్ముకుంటే మీరు ఎటూ కాకుండా పోతారు. అందుకని మళ్ళీ చెప్తున్నా, నేను ఈ టెక్స్ట్ బుక్ని ఫిట్ ఫర్ నథింగ్ కింద తీసుకుంటాను. మీ 9th క్లాస్ కెపాసిటీకి ఇది నేర్చుకుని ఇంకొక 2 yearsలో ఇంటర్లో మీరు అన్ని 100లో చేయాలి. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో 100s ఉంటాయి. ఒక చాప్టర్కి పేజీలు ఉంటాయి. మిమ్మల్ని ఏమో వీడు 4th క్లాస్కి తీసుకెళ్ళిపోయాడు. 4th క్లాస్ ఎడిషన్స్, 4th క్లాస్ సబ్ట్రాక్షన్.
రియాలిటీ నేర్చుకోండి. మీరు రామచంద్రలో ఉన్నారు. ఈ చిల్లర కూడా చెప్తాను, కానీ నేను ఎంత చెప్తాను అంత నేర్చుకోండి. వాదించకండి. నేను స్టేటు, నేను సిబిఎస్ఈ, మీరు ఐఐటి చెప్తున్నారు, ఐసిఐసి చెప్తున్నారు చెప్పకండి. నేను ఇప్పుడు మీకు చూపించింది గణిత మంజరి 9th క్లాస్ టెక్స్ట్ బుక్, ఓకే, విచ్ ఈజ్ హ్యావింగ్ 3rd and 4th class sums and 2 sums from 8th class and 1 step problem from 8th class. ఇదే 9th క్లాస్ స్టేట్ వాడు ఎంతంత నేర్చేసుకుంటున్నారు, మీ అంత బ్రెయిన్ కెపాసిటీ ఉంది, పెద్ద పెద్ద సమ్ములు నేర్చుకుంటున్నారు. ఈవెన్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ మారకపోయినా కనీసం మీకు సగం నాలెడ్జ్ అన్న వచ్చేది స్టేట్లో. ఇప్పుడు సిబిఎస్ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇవి కూడా సగం ఉన్నాయి. ఇదిగో ఇది సిబిఎస్ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్. సిబిఎస్ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో వాడు అట్లీస్ట్ టెక్స్ట్ బుక్ చేంజ్ చేయకుండా ఉంటే, ఇది స్టేట్ సిలబస్లో ఉంది మ్యాగ్నిఫికేషన్, ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ డెసిమల్ రూట్ స్క్వేర్ రూట్స్ ఇది ఇంకా ఇప్పుడు గణిత మంజరిలో కూడా లేదు. డెసిమల్ స్క్వేర్ రూట్స్ కూడా స్టేట్ సిబిఎస్ఈలో ఉన్నాయి, నెంబర్ లైన్ మీద పెట్టడం. తర్వాత ఇదిగో రేషనల్ నెంబర్ అనే కాన్సెప్ట్ కనీసం చటాకో దేడిపావో వచ్చేది. అట్లీస్ట్ ఓల్డ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ఉంటే, ఓల్డ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ అట్లీస్ట్ ఉన్నా మారకుండా ఉంటే, స్టేట్ వాళ్ళకి ఉన్న బ్రెయిన్ కెపాసిటీలో సిబిఎస్ఈ వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ కనీసం సగం ఉండేది. కానీ ఇప్పుడు గణిత మంజరి ఎక్కడ తీసుకెళ్ళింది? 3rd, 4th క్లాస్కి తీసుకెళ్ళింది. మీ స్కూల్లో ఆ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ సమ్ములు చెప్పేసి టెక్స్ట్ బుక్లు కంప్లీట్ చేస్తున్నాడు. నిజంగా చెప్తే గణిత మంజరి నేను 1 monthలో కంప్లీట్ చేస్తాను టెక్స్ట్ బుక్ అంతా. రోజు ఇఫ్ ఐ టేక్ క్లాస్ వితౌట్ టచింగ్ ఎనీ అడిషనల్ క్వశ్చన్, రామచంద్ర ట్యూటోరియల్ స్పీడ్లో వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన రెగ్యులర్ స్పీడ్లోనే 1 month ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మధ్యలో సండేలు కూడా హాలిడేస్ ఇవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మ్యాథ్స్, లెర్న్ వాట్ ఐ టీచ్. You will be made equivalent to all 9th class of any state. If you want to stick CBSE exclusively, your brain will be stuck in 4th class or maximum 5th class. That's it. అన్ని చాప్టర్లు తగలండి. By then, all the best. మనం చేసే మ్యాథ్స్ సుపీరియర్ క్వాలిటీ, which all 9th deserve to learn. అది కూడా ఇప్పుడు రివిజన్లో ఉన్నాను, part 2. No science class for today.